వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ టీచర్ యూనియన్ ఎక్స్ ప్రెసిడెంట్ భుజంగరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని వివిధ పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ఏ విషయంలో మరి ఇంత గగ్గులమైన పరిస్థితులు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం రాజకీయం వైపు ఎందుకు ఈ రాజకీయ నాయకులు ప్రజలను మళ్లిస్తున్నారనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ సార్. ఏంటి సార్ ఇదంతా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాలను చూస్తే ప్రజలందరూ బెబ్బెరెళ్ళిపోతున్నారు. ఏంది ఎటువైపు వెళ్తుంది సమాజం అనుకునే స్థాయిలో ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పేసి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా గుసగుసలాడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు రాజకీయాలు అంటే డెమోక్రసీకి వెన్నెముక. అంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, చట్టసభలో ప్రతినిధులు ఎన్నిక కాబడాలన్నా అందులో క్వాలిటేటివ్ ప్రతినిధులు అంటే విలువలు, ప్రమాణాలు, విద్య, తమ లోపల ఉండి సమాజాన్ని అధ్యయనం చేసిన అనుభవం ఉన్నటువంటి రాజకీయ విలువలు ఒకప్పుడు ఉండేవి. ఏ మాట కామాట 140 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ మీద విశ్వాసం ఇప్పటికి అక్కడక్కడ కొన్ని ఓట్ బ్యాంక్స్లో, సెక్షన్స్లో కొంత ఉన్నది. ఈ సకల సంపదలు ఉన్న దేశంలో, సహజ వనరులున్న దేశంలో ఇంకా ఈ దేశం 70 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పేద దేశంగా ఎందుకుంది? ఈ దేశానికి నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా? అట్టడుగు వర్గాలకు ఫలాలు, ఫలితాలు, పథకాలు అందుతున్నాయా? ఎక్కడో లోపం ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తండ్లాట తర్వాత కూడా ఈ నడుస్తున్నటువంటి పాలకులు స్వార్థపరులుగా ఉన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పట్టించుకోవడం లేదు. ఎక్కడో మార్పు రావాలనే దాంట్లో కేంద్ర స్థాయిలో లోక్దళ్, జనతా, ఒకప్పుడు 1977లో ఎవడు మాట్లాడొద్దు, ఎవరు ఏమి చెప్పొద్దు, ఎవరు ఏమి మీడియా పాల్గొనొద్దు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను బైకాట్ చేసి ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి. ఇందిరమ్మ అని చెప్తారు కదా, ఇప్పుడు ఆ ఇందిరమ్మే ఆనాడు ఎమర్జెన్సీ పెట్టినటువంటి పరిస్థితి. దానిలో నుంచి పుట్టినటువంటిది జనతా పార్టీ, ఆ తర్వాత లోక్దళ్, ఆ తర్వాత జనసంఘ్ అనేటువంటిది ఉండేది. ఆ జనసంఘే తదనంతర కాలక్రమంలో బీజేపీ పార్టీగా మారిన పరిస్థితి. ఒకప్పుడు వాజ్పేయి అనేటువంటి రాజకీయ విలువల గురించి చెప్తున్నా. ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉంటే ఒక్క సీటే తక్కువ పడేది. రైట్. ఆ ఒక్క సీటు కోసం ఎవరిని అడుక్కోలేక, ఎవరిని అడగలేక, కొనడం ఇష్టం లేక, అమ్ముడు పోయిన వ్యక్తిని కొంటే రాజకీయ విలువలు ఉండవు అని భావించి అంత హ్యాట్స్ ఆఫ్ టు వాజ్పేయి రిజైన్ చేశాడు. తదనంతరం ఎన్నికలకు పోయాడు. అప్పుడు మళ్ళీ స్పష్టమైన మెజారిటీ ఇష్టపడేటువంటి అలయన్స్ పార్టీలతో ప్రభుత్వం మళ్ళీ ఏర్పడ్డది. అట్లా ఉన్నటువంటి రాజకీయ విలువలు ఉన్నటువంటి నాటి పరిస్థితికి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి పోల్చుకుంటే ఎక్కడా పోలిక లేదు. తదనంతరం 1982లో ఎన్టీ రామారావు గారు తనకు ఉన్నటువంటి ఒక పర్సనల్ కెరిష్మాతోని, పబ్లిక్లో ఉన్నటువంటి ఆదరణతోని 6 నెలలకో ముఖ్యమంత్రిని మారుస్తూ ఉంటే, ఏది సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటే ఢిల్లీ నుంచి, అసలు ఓటేసినటువంటి ప్రజలకు విలువ ఉందా లేదా? ఈ ప్రజల నిర్ణయం మేరకు ఒకరు ముఖ్యమంత్రి, వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత అధిష్టానము ఢిల్లీ నుండి సీల్డ్ కవర్లు పంపించి మారుస్తూ పోతూ ఉంటే, ఎవరు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు, అనుకూలంగా లేకపోతే ముఖ్యమంత్రి మారిపోతాడు. ఆ పరిస్థితిలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. రైట్. రాజకీయ చైతన్యం అందరిలో వచ్చింది. అంటే నిత్య దినసరి కూలీల కానుంచి, రిక్షా పుల్లల కానుంచి, టెంపరీ ఉద్యోగస్తుల కానుంచి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల గురించి చర్చించుకున్నది, మాట్లాడుకున్నది, రాజకీయ చైతన్యం వచ్చింది. మహానుభావుడు ఎన్టీ రామారావు చలవ వల్లనైన మాట నేను నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను. కొంత చదువున్న వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్కి టికెట్లు ఇచ్చిన తర్వాత అంగూటి చాపులు పోయి చదువుకున్నటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి కొంతమంది రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రాజకీయాల్లోకి వచ్చి పరిపాలన చేస్తున్న క్రమంలో లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక మిష కారణం చూపించి ఆనాడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి వ్యవస్థకు చిచ్చు పెట్టే విధంగా ఇంటి అల్లుడే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆ బాధ తట్టుకోలేక ఎన్టీ రామారావు గారు అమరులైన పరిస్థితి. ఇలా ఎవరు పెట్టిన పార్టీ ఎవరి చేతుల్లో ఉంది, ఎవడి పాలయ్యింది? చంద్రబాబు నాయుడు పాలయ్యింది.
సరే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ తెలివి ఉన్నోడు పాలన బాగానే చేసిండు అని అనుకున్న క్రమంలో తెలంగాణ ప్రాంతానికి ఏం జరిగింది ఆనాటి 10 జిల్లాల్లో అంటే 0 గుండు సున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు కదా, ఎవరు ఆయన పేరేందో రేవంత్ రెడ్డి గారు. అంటే చాలామందికి ముఖ్యమంత్రి పేరు కూడా ఇప్పటికి తెలియదు, వాళ్ళ మంత్రులకు తెలియదు, ఒకప్పుడు ఆయన పేరు ఆయనే మర్చిపోయాడు. అంటే రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు అని మొత్తం నెత్తిన పెట్టుకొని ప్రచారం చేసిండు కదా. అంటే బీఆర్ఎస్ గాడిద గుడ్డు ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందా రాష్ట్రానికి అంటే నిజంగా ఏమి ఇచ్చింది తెలంగాణ ప్రాంతం చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంటే ఆంధ్ర డెవలప్ అయింది, రాయలసీమ డెవలప్ చేసుకున్నారు, పరిశ్రమలు అక్కడ నెలకొల్పబడ్డాయి. కానీ తెలంగాణకు ఒరిగింది గాడిద గుడ్డు. ఇక్కడ ఆదాయం రావాలి, ఈ ఆదాయం తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇది పరిస్థితి. ఇక ఇప్పుడు రాజకీయ విలువల కాడికి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ రాజకీయ విలువల కాడికి వస్తే రోజు రోజుకు రాజకీయ విలువలు పరిపక్వత చెందకపోగా, ఉన్నత స్థాయి ప్రమాణాలు ఉన్నత స్థాయికి చేరుకోకపోగా రోజు రోజుకు దిగజారుతూ మరీ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వ్యవస్థలో చీమలు పెట్టిన పుట్టలో పాములకు నిలవైనట్టు ఎందుకు వచ్చిండో, ఎందుకు చేర్చుకున్నారో, కొన్నడా అమ్మినరా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు. ఇక ఆయన తెల్లారి నుంచి ఏం మొదలు పెట్టుకుండా ఆయన అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసిండు, టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికీ చేస్తాను.